అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మనల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా మన మీద ప్రేమతో మన దగ్గరికి వస్తున్నారని మనం అనుకోవటం మన భ్రమ. అది మంచి పద్ధతి కాదు. దేనికంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో మన యొక్క అవసరతను లేదా వారి యొక్క అవసరతను మన ద్వారా తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. మన మీద నిందలు వేయటానికి చూసేవాళ్ళు ఉంటారు. మన దగ్గర మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు. లేదా క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు స్వభావం కలిగి, సొంత కుటుంబంలా భావించి ఉండేవాళ్ళు ఉంటారు. ఇలా అనేక రకాల కేటగిరీస్ కలిగినటువంటి మనుషులు మన చుట్టూ ఉంటారు కాబట్టే దేవుని యొక్క వాక్యము ఎలా సెలవిస్తుందంటే, ఎవరి మీద కపటమైన బుద్ధి కలిగి ఉండకూడదు, అలాగని గుడ్డిగా నమ్మకూడదు. ఆయన వాక్యం చెప్పే విషయం ఏంటంటే, పాముల వలె వివేకంగా, పావురముల వలె నిష్కపటంగా ఉండాలి. అంటే మన హృదయంలో కపటమైనటువంటి స్వభావం కలగకుండా చూసుకోవాలి. అందుకే ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మనం చూసామనుకోండి, మనం వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలి, వీళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలి, వీళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, అప్పుడు వాక్యానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మన నేచర్, మన స్వభావం, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఇంతకీ అనగానే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాదిరి మనకు ఉంచిపోయారు. అందుకే మనం అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో, అనేక ప్రోగ్రామ్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుని యొక్క కృప లేదా దేవుని యొక్క చల్లని దీవెనలు మన పట్ల ఉండాలంటే మనం ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలు మనం చూస్తూ, ఇదిగో మనకి యేసుక్రీస్తు వారు మాదిరి ఉంచిపోయారు. తన అడుగు జాడలు ఎందు మనం నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయారు. ఆయన ఉంచినటువంటి మాదిరి ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్తలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 26 మత్తయి సువార్తలో నుంచి 26వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూస్తే 26:59 నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 26:59 నుంచి మనం చూస్తే, ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ, చూసారా ఎవరంటే వీళ్ళందరూ? ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. ఏంటంట? ప్రధాన యాజకులే, పేరుకి మంచి సేవకుల్లా కనబడతారు, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదండి. వాళ్ళ మనసులో ఎలాంటి దురాలోచన ఉందో చూడండి. చంపేద్దాం అనుకుంటున్నారండి, యేసుక్రీస్తు వారిని చంపేద్దాం అనుకుంటున్నారండి. చంపేద్దాం అనుకొని మళ్ళీ ఏం చేస్తున్నారా? ఎందుకంటే అబద్ధ సాక్ష్యం వెతుకుతున్నారు. ఎంత దుర్మార్గత అండి ఇది. కనుక మంచిగా కనిపించే ప్రతి ఒక్కరు మంచోళ్ళు కాదండి. మనం ఆలోచించాలి, మనం మంచి నిర్ణయాలు తీసుకోగలగాలి. అయితే ఇక్కడ వాళ్ళు అలాంటోళ్ళ అని మనం ఆలోచించడం కాదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. వీళ్ళు ఎలా ఉంటారా అని ఆలోచించడం కాదు మనం నేర్చుకోవాల్సింది. అలాంటి వారు ఎంతమంది వచ్చినప్పటికీ ప్రధాన యాజకులను చూద్దాం ఒకసారి. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ చూసారా, కానీ ఏం జరిగిందంట? కానీ మనం చూస్తానండి 60వ వచనంలో, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆత్మీయ జీవితం అంత ఉన్నతంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఎంతమంది మన మీదకి వచ్చినా కానీ, ఎంతమంది అబద్ధ సాక్షులు వచ్చినా కానీ, మనలో ఉన్నటువంటి మంచితనం అది ఎలా నిలబడాలయ్యా అంటే వాక్యానుసారంగా ఉంటే చాలండి. ఒకరిని మెప్పించడానికి కూడా ఉండాల్సిన అవసరం లేదండి. దేవుని దృష్టికి ఇష్టకరంగా ఉంటే చాలండి, దేవుని నామానికి మహిమకరంగా ఉంటే చాలండి. అందుకే మనం ఒకరికి నచ్చినట్టు ఉండటం కొరకు ప్రయత్నించకూడదు, దేవునికి నచ్చినట్టు ఉండటం మనం ప్రయత్నించాలి. అలా మనం ప్రయత్నిస్తే కనుక ఎంత గొప్పగా మనం ఎదుగుతామయ్యా అంటే, దేవుడు మనల్ని నాకు ఇష్టమైన వాడు అని ఆయన మన గురించి మాట్లాడేందుకు గొప్పగా మనం వెళ్ళగలమండి. అందుకే పౌలు గారు కూడా ఒకానొక సందర్భంలో తెలియజేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి అనే విషయం చెబుతూ తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కనుక ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, పరపక్షమందుండువాడు, చూసారా ఎవరు?
పరపక్షమందుండువాడు మనలను గురించి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు, చూసారా, అన్నిటి యందు నిన్ను నీవే వాక్యానుసారమైన విషయములమై, దాని అర్థం సత్కార్యముల విషయమై అంటే వాక్యానుసారమైన కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. చూసారా చక్కగా ఉందో. పరపక్షముందున్నటువంటి వాడు మన గురించి చెడు మాట చెప్పాలంటే ఆడు సిగ్గుపడాలి. ఒరే వీడి గురించి ఎందుకురా మనం మాట్లాడడం, ఆడు చాలా పర్ఫెక్ట్ అని మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే మన గురించి చెడు మాట్లాడడానికి సిగ్గుపడేలా మన ప్రవర్తన కాచుకోవాలి, మన నోటిని కాచుకోవాలి, మన కన్నులను కాచుకోవాలి, మన ప్రవర్తనను కాచుకోవాలి, మన నడవడికని కాచుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగా నిలబెట్టుకోవాలి, ముందుకు సాగాలి. కనుక అలాంటి గొప్ప ధన్యత కలిగినటువంటి జీవితం మనం జీవించగలమా అనే ప్రశ్న మీకు వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయారు. కనుక ఆయన బాటలో, ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళగలిగినట్లయితే అంత ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళగలం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను ధ్యానించడానికి మాకు సహాయం చేశారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే దీవించబడుతున్నారో వారందరిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. డివోషన్స్ ద్వారా తండ్రి ఎవరెవరైతే తండ్రి బలపడి అనేక మందిని తండ్రి బలపరిచే విధంగా ఈ విషయాలను తండ్రి అనేక రకాలుగా అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి తండ్రి. ఈ పరిచర్యను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి దీవించండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరచండి తండ్రి. దీనుడైన నా ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.